చలో గాయ్స్ ఈ రోజు అయితే మనకైతే బన్నీ రాయల్ అయితే బ్యాక్ అయితే వచ్చిందనమాట. సో మనం ఆ బన్నీ రాయల్ ని కంటెంట్ చేయడానికి వీఆర్ వేరింగ్ 4 డిఫరెంట్ బన్నీ బండిల్స్. సో బన్నీ బండిల్ గేమ్ ప్లే, లెట్స్ గో. రే పక్క బూయ కొట్టాలరా, ముందే చెప్తున్నా. రే ఈ బండిల్స్ తో ఒక్క బూయ అన్నవాళ్ళు ఓకేనా? దా ఎక్కడికి వెళ్దాం చెప్పండి. కాల్అవుట్స్ ఇస్తూ ఆడండి, నీట్ గా ఆడదాం. క్లాక్ టవర్ దగ్గర నుంచి ఆ రొటేషన్, రివర్స్ రొటేషన్ వెళ్తారా? యాంటీ క్లాక్ వైజా క్లాక్ వైజా? క్లాక్ వైజ్ వెళ్దాం. అయితే కింద అబ్జర్వేటరీ అటు సైడ్ నుంచి వెళ్ళాలా? ఎందుకు వచ్చా అబ్జర్వేటరీ ఎనిమిస్ అంట. మా మీద స్కైలర్ పడింది. నేను మోహిగాడు ఇన్ డేంజర్. మోహిగాడికి రివైవ్ ఎత్తున్నా. నేను ఫుల్ మేడి వేసుకుంటున్నా. నీ దగ్గర నేను వేస్తున్నా. మా దగ్గర క్రష్ వచ్చాడు చూడండి బ్రో. ఆడికి నీ ముందున్నోడికి చాలా డ్యాము, నీ వెనకాల నుంచి వస్తున్నాడు. నేను వస్తున్నా, కిందకు వస్తున్నా. నాకు నీ వెనకాల నీ మీదకి ఇద్దరు వచ్చారు. నువ్వు జప్పగాడి అనవసరం కాల్ చూద్దాన్ని. ఇంకొకడే బ్రో. ఆడు నోక్. ఇంకొకటే ఈ టీం ఒకటే. ఇంకా ఎవడో ల్యాండ్ అయిపోయింది డాన్ అన్న. దాదా అయిపోయారు ఇక్కడ. జీ బాయ్. జీ మంచిగా ఆడు. ఎవడో నాకు పైనుంచి ఇటు సైడ్ పైనుంచి పడింది నాకు. నేను పర్మనెంట్ కవర్కి వచ్చాను. ఇక్కడ ఓపెన్ లో కూడా ఉన్నాడు. అరే కొట్టనుకున్నావు మామా. బాయ్ పైన అయిపోయాడా మీ దగ్గర? సంపత్ కుమార్ అండ్ థ్యాంక్ యూ మామా, మీ మ్యాంగో లస్సీలకి మీ పానీపూరీలకి అన్నిటికి థ్యాంక్ యూ. చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే మెంబర్షిప్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇంకా అంటే ఇంకా ఎక్కువ థ్యాంక్స్. మీ అభిమానం సల్లగుండా. ఓయ్ నా దగ్గర ఎనిమి. సారీ భాయ్, లాంచ్ ప్యాడ్ దగ్గర నుంచి ఎవరో కొట్టాడు. ఇద్దరు కొండ మీద ఇక్కడ ల్యాండ్ అయ్యాడు. వెళ్దామా కొండ మీద రష్ వెళ్దామా? ఓ నాకు అయిన వెంటనే రష్ చేయండి బాయ్. ఇప్పుడు వాళ్ళు చూస్తా ఉంటారు. మనం జోన్ కూడా వెళ్ళాలి. 6 సెకండ్లో ఇక్కడ మొత్తం ఫైట్ ముగించాలి. ఎవడో కొత్త బండి వచ్చింది. బండి వచ్చి అక్కడ ఆగితే వాళ్ళ టీం అంతా అక్కడ ఉంది. ఫైట్ జరుగుతుంది. థ్యాంక్ యూ మామా. నమస్తే. ఆడి కిల్ దొబ్బేసా. ఇంకో కిల్ దొబ్బేసా. ఏంట్రా ఇది ఎంత బాగుంది. ఎవడో సైడ్ నుంచి కొడుతున్నాడు నాకు, గ్రేవ్ యార్డ్ సైడ్ నుంచి. నైస్. ఏది కార్ వేసుకొని జోన్కి వెళ్ళిపోవచ్చా? ఇడే కార్ తీసుకొచ్చాడు. లాంచ్ ప్యాడ్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు అంట. వెనకాల హార్ట్ లో రివైవ్ అవుతుంది. ఎవరన్నా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. మేము లాంచ్ ప్యాడ్ వాడేసాం. వద్దులేండి బ్రో, జోన్ కి వచ్చేయండి. మళ్ళీ ఆడొక్కడి కోసం జోన్ పోయింది. అరే ఈ షెడ్ పైన ఎనిమి. ఆడికే అడ్వాంటేజ్ ఉంది. నేను కవర్ లోకి వెళ్ళిపోతున్నా. ఆడికి అడ్వాంటేజ్ ఉందని నేను లోపలికి వచ్చేసా బాయ్. ఒక్క బుల్లెట్ వదిలేసారు. పదండి కొట్టేచ్చు. నేను ఎక్కిస్తారండి. ఫ్లాంక్ చేద్దాం. ఆగండి, ట్రాక్ చేయడానికి ట్రై చేస్తా. ఆడ గ్లోవల్ దగ్గర లేడు. షెడ్ ఎక్కండి. ఇంకో ఈ పైన ఇక్కడ ఉన్నాడు. ఏది నీ మీద నుంచి ఎక్కచ్చా? నైస్ డౌన్ అన్న. జీజీ అన్న అర్చనల పని వీళ్ళు ఆడు మాకు భయపడే అటు వచ్చాడు. అరే ఎవడో మన స్ట్రీమ్ స్నైప్ చేస్తున్నారు. యాక్టివ్ గా రొటేట్ చేసేయండి. ముందుకు రండి. క్లాక్ టవర్ తీసుకుందాం మనం. లోపల ఇంట్లోకి వచ్చాము. వద్దు వెళ్ళక ముందుకు ఎక్కువ. నాకు పడుతుంది. నేను బయటకు వచ్చా కానీ స్టిల్ ఆడికి మోకో కూడా కనబడద్దా? ఆడికి కనబడదు. డ్యామేజ్. మనం ఏ ఇంటికి వెళ్దాం? రొటేషన్ నాకు చెప్పండి. మనం ఏ ఇంటికి వెళ్దాం చెప్పండి. మనం ఇక్కడ ఈ హౌసెస్ హోల్డ్ చేస్తే ఇటు సైడ్ కే లాగుద్ది. నేను ఈ హౌస్ గానీ అనుకుంటున్నాను. నేను లేదంటే ఈ కార్నర్ హోల్డ్ చేయొచ్చరా? ఈ కార్నర్ అన్న జోన్ ఫ్యాక్టరీ పడుతుంది అన్న. ఫస్ట్ క్లాక్ టవర్ క్లియర్ చేసుకుంటే సరిపోద్ది మనకి. నేను కొద్దిగా గుర్రం వేసుకొని ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నా. ఏమంటారు? బాయ్ ఎందుకు బాయ్ వచ్చే బాయ్. పుట్టు
బాయ్ లెవెల్ 5 చేసేద్దాం రండి రండి బ్రో దా లెవెల్ 5 చేయండి. నలుగురు ఉంటే ఈజీ 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 ఈజీ. fast గా ఎక్కడి నుంచో పడుతున్నాయి ఎక్కడి నుంచి? బ్రిడ్జ్ సైడ్ లెఫ్ట్ నుంచి. ఓకే ఓకే గాట్ ఇట్. లోపలికి వెళ్దాం. కింద ఎవడం మన ముందు వేరే డ్రాప్ బ్రో వెండింగ్ క్యాప్చర్ చేసండి. లెఫ్ట్ లో ఉన్నారు చూడండి బిల్డింగ్ లో. ఇంట్లో ఉన్నాడు. మన దగ్గర పుట్టు వెనకల మోయి చూసుకో. నా దగ్గర ఫుట్టా పుట్టు వచ్చింది నీ దగ్గర. కింద వాడు కనిపించాడు. ఈ ఇంట్లో వాడు ఉన్నాడే, నేను మార్క్ చేసిన ఎగ్జాక్ట్ స్పాట్ సోఫా వెనకాల వాడు ఉన్నాడు. కింద దూకాడు. ఈ గోడ వెనకాల ఉన్నాడు. మనం ఈ వెండింగ్ క్యాప్చర్ చేస్తే రివైవల్ తగ్గిపోద్ది బ్రో. ఓకే ఇటు సైడ్ బయట వాడు ఉన్నాడు. వెనక నుంచి అవడం మనకు డ్యామేజ్ కొట్టే ప్రయత్నం. వీడికి వెస్ట్ పోయింది. వీడికి ఎక్కడి నుంచి కొడుతున్నాడు మిమ్మల్ని? ఇటు సైడ్ వీడికి వెస్ట్ పోయింది చూసుకోండి. ఆడ వచ్చాడు చూడండి ఒకటి మీ ఇంటి దగ్గరికి. మోకో టార్గెట్ చేయండి. నైస్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ ఫర్ యువర్ సూపర్ చాట్. పీక్లో దిగి 7 kills కొట్టు అంట. ఈజీ కొడతాను. కొద్దిగా ఫామ్ లోకి రాను. ఎక్కడ దిగుదాం? డాన్ అన్న ఫుట్ ఎక్కడికి వెళ్ళిపోదాం? మైక్ రావట్లే. ఆ ఇంట్లో ఉన్నారు. ఇద్దరు ఎంతమంది ఉన్నారు? నాకు ఒక ఎగ్జాక్ట్ స్పాట్ తెలుసు. ఫుట్ వచ్చింది ఇందాక నీ దగ్గర వచ్చింది. ఒకడు అయిపోయాడు. దగ్గర ఏదో ఇది ఉంది. ఒక్కడే బ్రో అన్నా చూడు అది పడుతుంది. 16 ఎలా ఉంటుంది? చాలా ఎక్కువ ఎలా ఉంది. జాగ్రత్తగా అండి. వెనకాల మోకబడింది చూసుకోండి. వెనకాల మోకబడింది. ఇద్దరు ఎనిమిస్. డాన్ అన్న నీ దగ్గరకు వచ్చాడు 162. ఈ గోడ వెనకాల వాడు ఉన్నాడు. ఆడు బయటకు వచ్చాడు. ఆడికి 160. ఇంకా 15 ఎలా రివైవ్ అయింది. గాల్లో ఉండి ఉంటారు చూసుకోండి. ఇటారా ఇంకా అటే దిగుతారు అనుకుంటున్నాను నేనైతే. ఫ్యాక్టరీలో దిగుతారు బాయ్. డాన్ అన్న ఎక్కడ చూసావు? మళ్ళీ వెనక్కి ఉన్నాడు. కింద ఉన్నట్టున్నాడు. కింద ఫ్లోర్ లో. దీని పైన ఉన్నాడా ఏంటి? టవర్ పైన కాదు కింద ఫ్లోర్ లో ఉన్నాడు. కింద అంటారా? ఉన్నాడు. ఫుట్ వచ్చింది. 155 డన్. లెట్స్ గో. ఈ ఇంట్లో ఎవరైనా ఉన్నారంటారా? ఒకటి ఉండాలి. కొట్టేద్దాం పదండి. ఒకడు ఉండాలి. వెళ్ళండి. నా దగ్గర స్నైపర్ ఉంది. నేను దూరం నుంచి. అన్న డాన్ అన్న కొద్దిగా సైలెన్సర్ కొడతావా? చచ్చిపోద్ది డాన్ అన్న. ఈ టైంలో చచ్చిపోయి డాన్ అన్న ఫుట్. మోహి నీ దగ్గర ఫుట్ రా. ఉన్నాడు ఒకడు. ఇక్కడ ల్యాండ్మెన్ పెట్టుంది. ఎల్లో జాగ్రత్తగా వెళ్ళండి. ల్యాండ్మెన్ తీసేసా. లోపల ఇంకా ఉండే అవకాశాలు ఉన్నాయి. పైన ఎల్లో క్రిమినల్ 157. ఇంకా ఉన్నారా? పైన ఉన్నాడు అయిపోయాడు. ఇక్కడ ఉన్నారు. డ్యామేజ్ ఫుల్ గా పడుతున్నాయి. అరే 150. ఒక డౌన్. కాపాడొచ్చు నన్ను అన్న. డ్యామేజ్ పడుతున్నాయి వాళ్ళకి. ఎక్కడ ఉన్నారు ఎగ్జాక్ట్ లొకేషన్ మార్చి. డౌన్ చేసి ఇంకోటే. ఈ రైట్ సైడ్ మళ్ళీ డ్యామ్. అక్కడ ఇంకా వాడు ఉన్నాడు. స్టిల్ వాడు ఉన్నాడు. గ్లూలు తీసేస్తున్నాడు. ఈ చూడండి బ్రో. కిల్లు లేపుతున్నారు వీళ్ళు. అటు 10 కిల్ బ్రో. ఒరైన్ ముందుకు వస్తుంది. ఇంకా ఇద్దరు ఉన్నారు. నైస్. ఇంకా ఒక్కడు బాయ్. ఇంకో ఆడిక్కడ మాన్స్టర్ ఎక్కుతాడేమో. ఇక్కడ మాన్స్టర్ దగ్గర ఉన్నాడు. ఆల్ అటెంటివ్. గ్లిచ్ ఫైర్ కొడుతున్నాడు నాకు. మాన్స్టర్ ఎక్కుతాడు. కొత్త మాన్స్టర్ వేసాడు. 82. నైస్ అఖిల్ బాయ్. డాన్ పాపం కిల్స్ పోయి అని డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. నైస్ జీజీ. బుయా बोलते అన్న. ఇంకెవరైతే లైక్ చేయలేదో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ది స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. 78+. అండ్ ప్లీజ్ అన్న ఎవరైతే ఛానల్ కొత్తగా వచ్చారో అందరూ స్ట్రీమ్ని లైక్ చేయండి. అండ్ ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆల్లో పెట్టడం మర్చిపోవద్దు.